అంతా ఓకేనా? ఓకే, కానీ తలా అంటే అందరం కలిసి ఆటోలో వెళ్దాం. వాడికి భయపడేంది రాజు? ఎన్నాళ్ళు ఇట్లా భయపడుతుంటావు? నామినేషన్ వేయడానికి భయపడితే నువ్వు గెలిచినాక పరిపాలన చేస్తా. వాడికి భయపడేది అన్న, మన జాగ్రత్తలు మనం ఉంటే సరిపోదు. సిద్ధార్థ గారి గురించి తెలిసిందే కదా, ఈ సర్పంచ్ పదవి కోసం పట్టుకొచ్చున్నారు. ఈ రోజు నామినేషన్ లాస్ట్ రోజు. పొరపాటున వాడు ఏ ఒక్క నామినేషన్ ఆపినా మనం ఇన్ని రోజులు కష్టం అంతా వృధా అవుతుంది. థామస్ వెళ్ళి జాన్గడ్ ఆర్డర్ తీసుకుని రా. సర్లేనా? ఏ రాజు, శివ ఎక్కడికి వెళ్ళాడు? శివరాం ఫోన్ చేసినాడు. ఆ సిద్ధార్థ గారి ఆ శివరాంతో ఫోన్ చేపిస్తానన్నా, నువ్వు ఫోన్ మాత్రం ఇచ్చేది. బాగైతే వాడికి గట్టిగా ఇచ్చి పడేయాల్సిందే. ఎక్కడున్నారు? అవెన్నొద్దులే గాని అసలు విషయం చెప్పు శివరాం. ఏం లేదు పీటర్, ఎంత కాదనుకున్నా సిద్ధార్థ్ పరాయవాడు ఏం కాదు. వాళ్ళ నాన్న నువ్వు మంచి స్నేహితులు. ఈసారి మీరు నామినేషన్ వేయకుండా తప్పుకుంటే సిద్ధార్థ్ సర్పంచ్ గా ఏకగ్రీవం. చూడు శివరాం, మనకు మంచి జరిగి ఉంటే గతాన్ని గుర్తు చేసుకోవచ్చు, కానీ చెడు జరిగిన గతాన్ని గుర్తు చేసుకొని మేము వృధా చేసుకోవచ్చు. ఎవరు చెప్పినా ఎంత మంది అంటూ వచ్చింది నామినేషన్ ఆగదు. నువ్వు ఇంకా పాటలు ముగిస్తున్నావు. ఇదిగో ఒక్కసారి సిద్ధార్థతో మాట్లాడు. నేను ఎవరితో మాట్లాడాను? ముందు ఫోన్ పెట్టి మీరు ఎక్కడున్నారో చెబితే మీ దగ్గరికి వచ్చి సిద్ధార్థ మాట్లాడతాడంట పీటర్. కాదు, ఏం పని మీ సిద్ధార్థ? గొంతు మారిపోయింది. ఎంత నువ్వు ఇలాగే నువ్వు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావు కదా, నీకు నా సిద్ధార్థ గారిని అడుగు, ఎవరితో చెప్తారు. ఈరోజు నువ్వా? నీకేం పని అక్కడ? నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఏరా థామస్, ఈ మధ్య మీ నాన్న కనిపించట్లేదే. ఎప్పుడో ఈ చర్చి కట్టేటప్పుడు చందా కోసం వచ్చాడు. ఒక్కడికి పనికి వెళ్తున్నా. ఈ వయసులో కూడా మీ నాన్న కష్టపడుతుంటే నీకెందుకురా ఇవన్నీ? ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. సూటిగా మాట్లాడడానికి నేనేమైనా స్ప్రైట్ తాగిచ్చానా? ఏరా ఫిరోజ్, నీ కులం కంటే నా కులం పెద్దది కదా, అలాంటప్పుడు నాకు సపోర్ట్ చేయాలి, కానీ నీకంటే తక్కువ కులమైన వీళ్ళకి సపోర్ట్ చేయడం ఇది రాజ్యాంగ ప్రజలు. ఇందులో కులాలు మతాల పుస్తకం తీసుకురావచ్చు సిద్ధు. పెద్ద పెద్ద నాయకులే కులాలు మతాల పేర్లు చెప్పుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఇప్పుడు ఫిరోజ్, ఎంత కాదనుకున్నాను నా ఫ్రెండ్వి,
అలాంటి వాడివి నా పక్కనుంటే నేను సర్పంచ్, నువ్వు ఉప సర్పంచ్. ఈ ఉప సర్పంచ్ వల్ల ఏం ఉపయోగం లేదు సిద్ధార్థ. ఉప సర్పంచ్ అయినా ఆఖరికి ఉప ముఖ్యమంత్రి అయినా పేరుకు గొప్పలు చెప్పుకోవడం తప్ప అసలు రాజ్యాంగంలో ఇటువంటి ప్రత్యేకతలు లేవు. అయినా నీ పక్కనుంటే ఈ రోజు నువ్వు ఉప సర్పంచ్ చేస్తావేమో, అదే మేమైతే సర్పంచ్ చేస్తాం. అర్జున్ బండి తీరా. అది కాదలుడు, మాట్లాడద్దు, అందరు బండి ఎక్కండి. అల్లుడు, ఏంటి రోడ్డు మీద జనాలంతా చూస్తున్నారు? అమ్మా, నా బాధ నీకు తెలియదా? తెలుసు అల్లుడు, రోడ్డు మీద జనాలు చూడు. ఏదైనా ఉంటే మాట్లాడుకు, గోడౌన్ దగ్గర మాట్లాడుకుందాం కదా. బుజ్జి, ఇంటి దగ్గర రెడీగా ఉండు. అర్జున్ వస్తున్నాడు, నిన్న మీ ఇంటి దగ్గర వదిలిపెడతాడు. రే అర్జున్, ఇంటి దగ్గర మీ వదిలింది తీసుకెళ్లి ఊర్లో వదిలేసిరా, జాగ్రత్త. నా జీవితానికి వెలుందా, దెబ్బకి దయ్యం వదిలేస్తా, కన్నుకి కన్ను పీకేస్తా. ఆ ఫిరోజ్ గారి నామినేషన్ ఎలాగైనా ఆపాలి. ఏదైనా ఐడియా చెప్పు మామ. ఆ పీటర్ గారు పక్కనంత వరకు వాడిని ఏం చేయలేమలుడు. అయితే ఆ పీటర్ గారిని చంపేస్తా మామ. అవసరం లేదు, వాడి వెనుకున్న వార్డు మెంబర్స్ ఆపినా చాలు. అవునా, అదెట్లా మామ? ఒక వ్యక్తి సర్పంచ్ గా గెలవాలంటే వార్డు మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు వార్డు మెంబర్స్ ని ఆపితే చాలు, వాళ్ళ నామినేషన్ చిచ్చు కాగితాలతో సమానం. అంటే వాళ్ళని ఆపితే నామినేషన్ చెల్లదన్నమాట. ఇప్పుడు చూపిస్తా మామ సిద్ధార్థ్ అంటే ఏంటో. मस्तके अग्नियस्य सहेव अस्ति ब्रह्म परमम त्वमेव इति देवा जैनानिव जयतु सर्वदं तद् सर्वस्व सम्बन्ध सन्मति तन्मन चित्ताकि भस्मुरं सर्वशत्रुणां विभुतं रक्तं रक्त अर्थ तद् शस्त्र तंत्र द्रोह
తెలియగా చేశామన్నా, క్షమించన్నా, మాకు ఏ రాజకీయాలు వద్దన్నా. ఎలా మిమ్మల్ని క్షమించేది? అయినా మీకెందుకురా రాజకీయాలు? చిన్న పిల్లలు అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా? సిగ్గుందా నీకు? వచ్చావా పీటర్? మీరేమో మా నాన్నగారి ఫ్రెండ్, మరి తమరేమో నా ఫ్రెండ్. మిమ్మల్ని ఇద్దరిని ఏమి చేయాలన్నా కూడా నాకు చేతులు రావట్లేదు, అందుకే మీ వాళ్ళని దెబ్బేశా. అదేంటల్లుడు, రాక మీ నాన్న ఫ్రెండ్ వస్తే అలా నిలబెట్టావు, మర్యాద చేయలేదా? కరెక్టే మామ, కూర్చోబెడదామన్నా. కుర్చీలు కూడా లేవే. పర్లేదులే, కింద కూర్చోడం అలవాటేగా. కూర్చోవడం మాకు కొత్త కాదు సిద్ధార్థ. గత కొన్ని సంవత్సరాలుగా మీలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని అలవాటు అయిపోయింది. దానికి చరణ గీతం మీ నాన్న పాడితే నువ్వు మళ్ళీ మొదలు పెట్టావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకు వచ్చామో తెలియదా శివరాం? మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆ వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారు. మర్యాదగా వాళ్ళని ఎక్కడున్నా విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నావు పీటర్? తెలివిగా మాట్లాడాలి శివరాం. నాకు తెలివి నాకు బాగా తెలుసు. మొదటి నుండి రాజ్యం పోసిందే నువ్వు. ఇక్కడ చెప్పింది ఎప్పుడో వినడు ఈ సిద్ధార్థ. మరి అలాంటప్పుడు మా నామినేషన్ ఎందుకు అప్పుతున్నావు సిద్ధార్థ? ఆపకుండా విజయ తిలకం దిద్ది నామినేషన్ సాగనంపమంటారా? మీరెంత, మీ బతుకులెంత? మీరు కూడా రాజకీయాలు చేస్తే మేము మీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడ. ఏదో అవార్డు తీసుకుంటున్నావు సిద్ధార్థ. కులం లేదు, మతం లేదు, చట్టం ముందర అందరూ సమానమే. సిద్ధాంతానికి మీ నాన్న కట్టుబడి ఉన్నాడు. భౌతికంగా ఈ రోజు మీ నాన్న లేకపోయినా ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా, అంతే తప్ప మీద వ్యామోహం లేదు, మీద కోపము లేదు. రే సిద్ధు, ఇప్పటికైనా మారరా. మర్యాదగా వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో వదిలిపెట్టు. మీరు ఇంత చెప్పాక కూడా నేను ఆ పిల్లలను వదిలేస్తే సిద్ధార్థ ఎలా అవుతారా? మీ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని మంటల్లో తగలబెడతా. నేను రాజకీయంగా ఎదగకపోయినా పర్లేదు, మిమ్మల్ని మాత్రం సర్పంచ్ అవ్వనివ్వను. పెట్రోల్ అందుకుంటారా? మీరు భయపడగలరా? సిద్ధార్థ, నిన్ను పుట్టించిన నీ అయ్య దగ్గర రాజకీయం నేర్చుకున్న వాడిరా. ఈ ఎత్తులు పసికట్టలేనా? వాటికి పై ఎత్తులు వెయ్యలేనా? అర్థం కాలేదా? మీ నాన్నకి ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ భార్య ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇంటికి వెళ్ళిందనుకుంటున్నావా? ఒకసారి ఫోన్ చేసి చూడరా, ముద్దుల భార్య ఎక్కడుందో నీకే తెలుస్తుంది. లేదు కదా, ఒకసారి మీ మామకు చేసి కనుక్కో. మీ మామయ్య కూడా ఎక్కలేదా? ఇది ఒకసారి మీ డ్రైవర్ అర్జున్ అర్థం చేసి చూడు. ఆడు ఎత్తలేదు కదా, ఇప్పుడు నేను చేస్తే ఎత్తాడు సార్. అర్జున్, నువ్వు చెప్పినట్లే ఆ సిద్ధు గారి భార్య పిల్లలు రహస్యంగా దాచిపెట్టా. అర్జున్, చెప్పే వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. తప్పైంది పీటరన్నా, చాలా తప్పు చేశాను. ఆ పిల్లలను వదిలేస్తాను పీటరన్నా. నా భార్య పిల్లలకు ఏమి చేయొచ్చని ఒకసారి అనుసరిగా చెప్పాను. రే, నీ ఎత్తుకు పై ఎత్తు వేసి బుద్ధి త్యావాలని చేశాను తప్ప భార్య పిల్లలకు ఏ హాని చేయొద్దని చెప్పి. అవునా? థ్యాంక్స్ పీటరన్నా. ఆ పిల్లలను వదిలేస్తాను. నా పిల్లల్ని ఇంటికి పంపించేయమని చెప్పన్నా. అని అంటాను అనుకున్నావా పీటర్ అన్నా?
నా రాజకీయ భవిష్యత్తు కోసం నా తండ్రి చావుని లెక్క చేయలేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక భార్య కోసం నా రాజకీయ శైలి ఎలా మార్చుకుంటాననుకున్నావు? ఈ రాజకీయ పదవి కోసం అవసరమైతే నేను తగలబడిపోతా, ఇంకా 10 మందినైనా తగలబెట్టేస్తా. రే, నన్ను కాదని నామినేషన్ వేసిన మరుక్షణమే మీ పిల్లలని మీకు లేకుండా తగలబెట్టేస్తా. రే సిద్ధార్థ, నీకు రాజ్యాంగంతో రాజకీయం ఎలా చేయాలో మాత్రమే తెలుసురా. అదే మాకు చట్టంతో ఎలా పని చేయించాలో కూడా తెలుసురా. వాడి దగ్గర కీస్ కూడా తీసుకున్నారా? ఏంట్రా అలా చూస్తున్నావు? వాడు ఏమైనా చేస్తాడనా? ఇంకా వాడు ఏమీ చేయలేడు. వెళ్ళి కీస్ తీసుకురారా.